ఓహో, గుమస్త గారా? ఇంతవరకు ఏం చేస్తున్నారండి? చిల్లర బాకీలు వసూలు చేసుకొస్తున్నాను బాబు. ఆ వెంకట సుబ్బయ్య గారు తనఖా బాకీ ఇస్తానంటేను దానికి సంబంధించిన కాగితాలు తీసుకువెళ్దామని. అలాగా? ఆయనకు మనం ఇచ్చిన డబ్బు ఎంతండి? 10,000. ఆయన ఇల్లు ఖరీదు ఎంత ఉంటుందో? సుమారు 25,000 ఉండొచ్చు బాబు. పురుషోత్తం గారు, కేవలం మన డబ్బు మనం రాబట్టుకోవడమేనా మీ తెలివితేటలు? అంటే నాకేమిటో అర్థం కావడం లేదు బాబు. అయితే నేను చెబుతా ఇను. ఆ సుబ్బయ్య గారి బాకీ డబ్బు వసూలు చేయకుండా వాయిదా దాటించేస్తే అవల్ రైట్ గా అది ఇంటికి మనం మంగళారతి పట్టొచ్చు. అది ఐడియా. ఇప్పుడైనా అర్థమైందా? చిత్తం తెలుస్తూనే ఉంది. పురుషోత్తం గారు, మీరు ఎంత డబ్బు వాడుకున్నారు? 2,000 బాబు. పుస్తకాల్లో రాశారుగా. చిత్తం. సరే, మీరు వెళ్ళచ్చు. బ్రహ్మాండం బావారు, ఈ వజ్రం పద్ధతి ఏం బాగలేదే. ఎప్పుడు ఏది ఈ భూ ప్రపంచకంలో ఒకే మాదిరిగా ఉంటదిగా బావారు. ఆ థ్యాంక్స్ నేను తీసుకెళ్లి వాడికి చెప్పాలి. ఎవరికి? ఆ దొంగవాడికే? వాడు ఆ పని చేయకపోతే నాకు ఈ అవకాశం లభించేదా? ఏ అవకాశం? అదే అదే మీకు సహాయం చేసే ఈ సదవకాశం. అదే, మంచివారే. మీ పేరు? రాణి. బ్యూటిఫుల్. ఏమిటి మన పేర్లు? నా పేరు రాజా, మీ పేరు రాణి. ఇరుజుడైన పేరు. మీరు కవులా? అవును. మిమ్మల్ని చూసినప్పటి నుంచి, మిమ్మల్ని ప్రేమించినప్పటి నుంచి. ఏమిటి, ప్రేమించారా? అవును రాణి. మీ పేరు రాజా కనుక కనిపించిన అమ్మాయిలందరినీ మీ రాణిలుగా చేసుకోవాలనా? కాదు రాణి, ఇది తొలి చూపు వల్ల. ఇంతవరకు ఏ స్త్రీతోనూ నేను ఇంత సులువుగా మాట్లాడలేదు. ఇక ముందు మాట్లాడను కూడా. నా మాట నమ్ము రాణి. అబ్బా, మనం ఇలా మాట్లాడుకుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? రాజా రాణి అన్ని విధాలా ఈడు చూడైన భార్యాభర్తలు అనుకుంటారు. పోదురు, నాకు సిగ్గేస్తుంది. రాణి, ఇదో నీ హ్యాండ్ బ్యాగ్. రాణి, అందులో నాకు హృదయం కూడా ఉంది సుమా. జాగ్రత్తగా దాస్తాలే.
ఏం తల్లి ఈవేళ నీ కళ్ళల్లో పెళ్లి కూతురు కళొచ్చిందే. పోనన్నా. ఏదో తల్లి, ఎప్పుడూ నువ్వు ఇలా ఆనందంగా ఉండాలని నా కోరిక. కానీ భవిష్యత్తు చూస్తే చాలా భయంగా ఉందమ్మా. నువ్వు అలా బాధపడకు నాన్న, మనకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి. పిచ్చి తల్లి. ఇదిగోనమ్మా జీతం. ఏమిటి నాన్న, 20 రూపాయలేనా? అవునమ్మా, నీ చదువుకని సంగీతానికని ఈ ఉన్నిల్లు కాస్త తాకట్టు పెట్టి 2000 రూపాయలు అప్పు చేశాను ఆ నాగేశ్వరరావు దగ్గర. దానికని ప్రతి నెలా కొంత వెరగోసుకుంటున్నాడు ఆ కాస్త జీతంలోను. అమ్మ, ఇదంతా నిన్ను అయ్యి చేతిలో పెట్టి ఓ ఇంటి దాన్ని చేసేవారికి. అటు చూస్తే పెద్ద కట్నాలు ఇస్తేనే గాని పెళ్లి కొడుకులు కళ్ళకే కనపడడం లేదమ్మా. నాన్న, కట్నాలు కోరేవాళ్ళని నేను కన్నెత్తైనా చూడు. ఇలాగే ఉంటూ ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకుతాను నాన్న. అందుకేనా అమ్మాయి ఇలా పుస్తకం తీసుకొచ్చావు? లేర్రి చదువుతావా? అవునన్నా. ఓహో, కాదు నాన్న, అదే నాన్న. అవునన్నా, కాదు నాన్న. నాన్న, నువ్వు ముందు స్నానానికి లే, భోంచేద్దు కానీ ఆలోచన. ముచ్చిదామా, ఎంత పిల్లలు ముట్టుకుంటా కానీ అరే ఎవరైనా మీరు అంతా నిలబడి చూస్తున్నారు. తప్పకుండా తప్పుకోండి. ఎవరైనా కాస్త మంచిని తీసుకోండి. త్వరగా అమ్మా. పర్వాలేదమ్మా, కాస్త మంచిది కాదు. భయం లేదు, మెల్లగా లేదు. మరేం లేదు బాబు, కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. పాప, మీ ఇల్లు ఎక్కడమ్మా? ఇల్లు నేను అనాథన బాబు. ఒకప్పుడు బాగా బ్రతికిందని ఇప్పుడు ఎలా బ్రతకాను, ఎలా కావాలో తెలియదు. ఏ కాకి అలాగా? ఇదిగోమ్మా. డబ్బా వద్దు బాబు, వద్దు బాబు. నువ్వు చాలా దయగలవాడిగా కనిపిస్తున్నావు. ఎవరిని ఎప్పుడు చెయ్యెత్తి అడుక్కోలేదు. వద్దు బాబు. అబ్బే, అలా అనుకోవద్దమ్మా. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో. ఎప్పుడు వీలుంటే అప్పుడే తిరిగి చెద్దు గాని. తీసుకోమ్మా. అమ్మా,
బాబు తీసుకోమ్మా. రంగయ్య గారు, పాపం ఈవిడ ఏదైనా చిన్న దుకాణం పెట్టుకు జీవిస్తుంది. మీ మార్కెట్లో కాస్త తోటిప్పించండి. అలాగే ప్లేటర్ గారు. అమ్మా, వీళ్ళు వస్తానమ్మా.